మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. సరిహద్దు జిల్లాలపై దాయాది వైపు నుంచి దాడుల ముప్పు పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పంజాబ్లోని చండీగఢ్లో శుక్రవారం ఉదయం నుంచి మరోసారి సైరన్ల మోత వినిపించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. బాల్కనీలోకి కూడా రావద్దని స్పష్టం చేసింది. అటు జమ్మూలోనూ నేటి ఉదయం సైరన్లు మోగాయి. ఈ తెల్లవారుజామున 4:15 ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో నగరాన్ని బ్లాక్అవుట్ చేశారు. సరిహద్దు జిల్లాల్లో పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను భారత బలగాలు సమర్థవంతంగా కూల్చేస్తున్నాయి. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ హోటల్ ప్రాంగణంలో పాక్ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో ఈ దాడి జరిగింది. బీఎస్ఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని డ్రోన్ను పంపగా భద్రతా బలగాలు కూల్చేశాయి. అటు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో హై అలర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు కూడా రద్దయ్యాయి. అలాగే ఇండియా గేట్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా వైద్య విపత్తు నిర్వహణ విభాగాల సంసిద్ధతను సమీక్షిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ దృష్ట్యా దేశంలో పలు విమానాశ్రయాలను మూసివేశారు. అలాగే ఢిల్లీకి రాకపోకలు సాగించే పలు విమానాలు నిలిచిపోయాయి. వైద్యులు, ఆసుపత్రులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు చెందిన మహారాష్ట్ర విభాగం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవలు అందించే విధంగా సిద్ధంగా ఉండాలని సూచించింది. ఔషధాలు, ప్రాణాధార పరికరాలు, బెడ్స్, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని తన ఆదేశాల్లో పేర్కొంది. చాలా వరకు రాష్ట్రాలు ఇదే తరహా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లోని 24 ఎయిర్పోర్ట్లను గురువారం అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రాంతాలు సరిహద్దుకు సమీపంగా ఉండడం, వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతాలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పఠాన్కోట్, జలంధర్, జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులు చేసిన నేపథ్యంలో భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీని కూడా జారీ చేశాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.